ఈరోజు రామారెడ్డి మండల హెడ్ క్వార్టర్లో రామారెడ్డి ఆటో డ్రైవర్ నాయకులను మన రామారెడ్డి పిఎస్లో నిర్బంధించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చలో ఆటో డ్రైవర్స్ హైదరాబాద్ ముట్టడి అని ఒక కార్యక్రమం ఉండే, దానికి వెళ్తారనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారు. సో దీనికి మేము ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు తెలపాలని అనుకున్నాము. అక్కడికి వెళ్ళి అయితే అక్కడికి వెళ్ళకుండా మమ్మల్ని ఇక్కడనే ఆపేయడం వల్ల ఆటో నాయకులము అందరం వచ్చేసి ఇక్కడ రామారెడ్డి పిఎస్లో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము మా సమస్యలను, ఆటో డ్రైవర్ యొక్క సమస్యలను వెంటనే వీటిను ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలే కాక మేము పెట్టిన డిమాండ్లను కూడా మీరు అసెంబ్లీలో మా గురించి చర్చించి మాట్లాడాలని గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము విన్నపం చేస్తున్నాము. అయితే ఆటో డ్రైవర్లు గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు బాధపడలేని అటువంటి రోజులు ఇప్పుడు ఈ యొక్క ఏడాదిలో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి మా బతుకులను మేము రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే ఆటో మీద జీవనాధారము కల్పించుకొని మా పిల్లల్ని స్కూల్కు చూసుకుంటున్నాం, స్కూల్ ఫీజులు కట్టుకుంటుంటే, మీ ఇల్లు గడుపుకుంటుంటే, మాకు ఏ జాబ్ లేకున్నా కానీ ఒక ఆటో ఉందని చెప్పేసి ఆటో నడిపిస్తుంటూ మా పుట్టకు కోసం మేము మా సంసారాన్ని ఎల్ల తీసుకుంటుంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా జీవితాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ ఆటో ఇష్యూలు కట్టలేక ఆటోలు అమ్ముకుంటున్నారు, ఫైనాన్స్ వాళ్ళు గెడిసెపెడుతున్నారు. అటువంటి వాళ్ళు మనోవేదన చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టి సారించి మా యొక్క సమస్యల మీద తొందరగా మాకు మా డిమాండ్లు ఏంటో అవి నెరవేర్చాలని, మేము మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపం తెలియజేస్తున్నాను. నా పేరు శంకర్, నేను రామారెడ్డి మండల ఆటో యూనియన్ అధ్యక్షుడిని. ఈ యొక్క మెసేజ్ మేము రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళేలా చేయాలని కోరుచున్నాము. జై ఆటో యూనియన్, జై ఆటో యూనియన్. వచ్చినప్పుడు యూనిఫామ్తో రావాలి, రాగిదలు రాత్రి అంతా పాలు అంటే మాకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతా ఫోటో తీసినప్పుడు తల వస్తుంది, ఫోటో తీసుకుంటారు. లేకపోతే నీ ఇంకోళ్ళకి